మార్కాపురం జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చెత్తను సంపదగా మార్చే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జానపద కళారూపాల ద్వారా తడి, పొడి, శానిటరీ వ్యర్థాలను వేరువేరుగా సేకరించడం, పరిశుభ్రమైన పరిసరాల ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం అందరితో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ శుభ్రతపై ప్రతి ఒక్కరిలో అవగాహనతో పాటు ఆచరణలో మార్పు రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే గౌరవ డిప్యూటీ సీఎం గారు 2025 జనవరి నెల నుంచి మన రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోటి మరి శుభ్రత పరిశుభ్రత గురించి అట్లాగే శానిటేషన్ పట్ల ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమంగా ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్గా తీర్చిదిద్దేదానికి ఆదేశాలు ఇచ్చున్నారు ప్రభుత్వ పరంగా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 3వ సాటర్డే మరి మన మార్కాపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే ఎక్కడైతే అధికంగా చెత్త అనేది ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు ఆ చెత్తని బయటకు పంపించకుండా వాళ్ళ దగ్గరే ఆ చెత్తని సంపదగా సృష్టించేదానికి కావాల్సినటువంటి మెకానిజం డెవలప్ చేసే క్రమంలో అవగాహన కల్పించమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగా మన జిల్లాలో ఈరోజు అటు రూరల్ ఇటు అర్బన్ ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఈ ప్రోగ్రాం ద్వారా దానికి అనుగుణంగా రిజల్ట్ రావాలంటే మన అందరం కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణం మన ఇంటి చుట్టూ లేదా మన ఇంట్లో ఉన్నట్లయితే తద్వారా హెల్తీగా ఉంటాం. ఫస్ట్ అది మనం నేర్చుకోవాలి. జనరల్గా ఏంటంటే హ్యూమన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చెత్త తీసుకొచ్చి ఎక్కడ ఖాళీగా అక్కడ పడేస్తూ ఉంటాం. లేకపోతే మున్సిపల్ వర్కర్స్ అదే అర్బన్లో రూరల్ అయితేనేమో శానిటేషన్ వర్కర్స్కి ఇవ్వాలి. కానీ అట్లా ఇచ్చేంత ఓపిక కూడా చాలామందికి లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించండి ఈ ప్రోగ్రామ్కి. ఇది మంచి ప్రోగ్రాము, చాలా మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో కానీ మనం ఇన్వాల్వ్ అయ్యి మరి ఆ చెత్తని ఏ విధంగా ప్రాసెస్ చేయాలో అది నేర్చుకుంటే మెలకువలు ఇంట్లోనే మనం కొంతవరకు మనము ఇంట్లోనే దాన్ని వెల్త్ కింద మార్చుకోవచ్చు. సపోజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తర్వాత మొక్కలు నాటేదానికి అవకాశం లేదు. కానీ పైన రూఫ్ టాప్ ఏదైతే ఉందో అక్కడ చిన్న చిన్న కుండీలు పెట్టుకొని దానిలో కూడా మరి మన వెట్ వేస్ట్ ద్వారా వచ్చేటటువంటి ఎరువుని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే ఎరువుని కూడా ఆ మొక్కలకు వాడుకోవచ్చు. అట్లనే మనం కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేసుకుని ఎన్యూమరేషన్ జరుగుతుంది. వాళ్ళందరి దగ్గర కూడా క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ పెట్టేదానికి మార్కాపురంలో నాంది పలుకుతాము. క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ వలన ప్రయోజనం ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇళ్లల్లో కానీ లేదా అపార్ట్మెంట్లో కానీ ఉన్నటువంటి తడి చెత్త ముఖ్యంగా అక్కడ తీసుకొచ్చి ఆ క్లస్టర్ కంపోస్ట్ యూనిట్లు పెట్టుకుంటే 42 డేస్ తర్వాత అది ఎరువుగా మారుతుంది. చాలా మంచి ఎరువుగా మారుతుంది. అది వాళ్ళకి సంబంధించిన గ్రీనరీ కానీ లేకపోతే కార్పొరేషన్ కూడా మినిమం రేటు ఫిక్స్ చేసుకొని ప్రజలకి అందుబాటులో తీసుకురావచ్చు. ఆ విధమైనటువంటి ప్రయత్నం మార్కాపురం జిల్లాలో చేయబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించి మీ ఇంట్లో ఉన్న చెత్తని ప్రాసెస్ చేసి తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మరి కార్మికులకి అందిస్తే తద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.